ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు చూస్తుంది ఒక్క రెస్టారెంట్ పత్రాలు మాత్రమే కాదు యువర్ ఆనర్. రాజేష్ గారి ఆస్తులన్నీ నాకే చెందాలి అన్నట్టు స్వయంగా రాజేష్ గారే బతుకున్నప్పుడు సంతకాలు చేసి వారు వేలిముద్రలు వేసిన పత్రాలవి. అయినా కూడా నేను వాటన్నిటి జోలికి వెళ్ళలేదు యువర్ ఆనర్. అది మా శృతమ్మ పాటించే ధర్మం జడ్జయ్య. రాజేష్ యావదాస్తి వచ్చినప్పుడు తన ఒక్క రెస్టారెంట్ కోసం దొంగ పత్రాలు సృష్టిస్తుందా? ఆ లాయర్ గారు అన్నట్టు రౌడీలను పంపి భయభ్రాంతికి గురి చేస్తుందా? ఇక మీరే చెప్పాలి జడ్జయ్య. వారిని మందలించి శృతి గారికి న్యాయం చేయండి. పత్రాలు వారు చెప్పినట్లే ఉన్నాయి. దీనికి మీరేం చెప్తారు? యువర్ ఆనర్, మేం చెప్పేది ఒక్కటి. రాజేష్ యావదాస్తిని తన పేరు మీదకి రాయడానికి తిను ఎవరని రాస్తాడు? తినసలు రాజేష్ కి ఏమవుతుందని రాస్తాడు? తన భార్య అయిన అపర్ణకే కదా వెళ్ళాలి అనుకుంటాడు. ఈ లాజిక్ తోనే తెలిసిపోతుంది కదా యువర్ ఆనర్. వేలి ముద్రలతో పాటు సంతకం కూడా నకిలీ అని, ఫోర్జరీ చేశారు అని. ఆ అవసరం నాకు లేదు యువర్ ఆనర్. అయినా భార్యకే ఆస్తి వెళ్ళాలి కదా అనుకుంటాడని మీరు చెప్పడానికి అసలు రాజేష్ గారు అపర్ణని భార్యగా భావించారా? అసలు భార్యగానే వద్దనుకున్నారు కదా. అదే కదా నా దగ్గర రాజేష్ బాధపడేవాడు. నీ దగ్గర? అవునండి. నా భార్య నన్ను మోసం చేసి ఎవరితోనో బిడ్డని కన్నది, తన మొహం చూడ్డం కూడా నాకిష్టం లేదు అని చెప్పి ఆయన నా దగ్గరకొచ్చి బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రాజేష్ని అపర్ణ మోసం చేసింది నిజం కాదా? చెప్పండి. అదలా చిత్రీకరించింది నువ్వే. రాజేష్కి నిజం తెలిసి అపర్ణని క్షమించమని అడిగి ఇంటికి రమ్మన్నాడు. అది నీకు తెలీదేమో. ఇది మీరు చెప్తున్నారు. రాజేష్ నాకెప్పుడూ చెప్పలేదే. చనిపోయిన వాడొచ్చి ఎలాగో సాక్ష్యం చెప్పాడు కదా అని చెప్పి వీళ్లే కట్టుకథలు అల్లుతున్నారు. ఆ బుద్ధులున్నవి మీకు. జడ్జి గారు, మా తమ్ముడి మరణం వెనుక మాకు అనుమానాలున్నాయండి. వాడు చనిపోయేంత పిరికివాడు కాదు, ఎవరో చంపారు. అవును జడ్జి గారు, ఎవరో కాదు. ఇదిగోండి ఈ అప్పర్నే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.